ఇక్కడ దేవుని యొక్క గుణలక్షణాలను మనం గమనిస్తూ ఉన్నట్లయితే 30వ వచనంలో ఆయన ఏమన్నారు అనంటే, ఆయన దగ్గరకు ఇద్దరు గుడ్డి వాళ్ళు వచ్చారు. గుడ్డి వాళ్ళు వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరించుము అని వాళ్ళు అడిగినప్పుడు దేవుడు వాళ్ళ మీద కనికరపడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవుడు ఎవరు అనంటే కనికరము కలిగిన దేవుడు అని మన ప్రభువుని బట్టి మనం ఆరాధన అనేది మనం చేయాలి. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత మీరు నమ్ముతూ ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు మేము నమ్ముతూ ఉన్నాము అని వాళ్ళు ఎప్పుడైతే అన్నారో, అయితే మీ నమ్మిక చొప్పున మీకు మీ జీవితంలో మేలు జరిగిద్ది అని అన్నారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడటము అనేది మనము ఈ భాగంలో చూస్తాము. అయితే ఇక్కడ నేను ఇవాళ మీకు చెప్పదలుచుకున్న మరొక దేవుని యొక్క క్రొత్త గుణలక్షణం ఏంటి, క్రొత్తది కాదు, ఆయనలో ఉన్నాయి. ఆయనలో నేను గమనించిన ఒక మంచి లక్షణం ఏమిటి అనంటే 30వ వచనంలో ఉంది. ఏమిటి అనంటే, ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. ఆయన ఒక గొప్ప పని చేశాడు. ఆయన ఒక గొప్ప పని చేసిన తర్వాత ఏ వ్యక్తి అయినా నేను చేసిన ఈ గొప్ప పని నలుగురికి తెలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ ప్రభు యొక్క గుణలక్షణం ఎలాగుంది అనంటే, ఎవరికి తెలియకుండా చూచుకొండని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఒక 4 వచనాలు చూద్దాం. ఇలాగే కనిపించే 4 వచనాలు మనం చూద్దాం. చూడండి, నేనే చదువుతాను. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 43వ వచనంలో రాయబడిన మాట చూడండి. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమియు చెప్పకు సుమి, ఎవరితోనూ ఏమియు చెప్పకు సుమి అన్నమాట మనం చూస్తాం. అలానే 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను అన్నమాట మనకు కనిపిస్తుంది. అలానే 5వ అధ్యాయము 43వ వచనంలో చూస్తే, జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. చివరి వచనం కూడా చూద్దాం. 7వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. 7వ అధ్యాయము 36వ వచనంలో ఏముంది అనంటే, ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. ఈ 6 వచనాలు మనం గమనిస్తూ ఉంటుంటే దేవుని యొక్క గుణలక్షణము అనేది ఎలాగుంది అని అంటే, ఎవరితోనూ చెప్పవద్దు అని ఖండితముగా ఆజ్ఞాపించను అన్న మాట దగ్గర మనం చూస్తే, ఇక్కడ దేవుడు రక్తమాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద ఆయన యొక్క పర్సనాలిటీ, ఆయన యొక్క వ్యక్తిత్వము అనేది ఎలా కనిపిస్తూ ఉంటుంది అని అంటే, ఆయన షో చేసుకోవటం లేదు. ఈ మాట అర్థమైంది కదా. ఆయన తనకు తాను గొప్ప చేసుకోవటానికి ఇష్టపడటం లేదు. ఆయన ఎంత చక్కగా అంటున్నాడు అనంటే, నేను మీకు ఖండితముగా చెబుతున్నానని కాదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీకు ఖండితముగా నేను ఆజ్ఞ చేస్తూ ఉన్నాను. మీ జీవితంలో జరిగిన ఈ మేలులు ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తూ ఉందాం. ఒక దగ్గర ఈ గుడ్డి వాళ్ళు బాగుపడతారు, ఒక దగ్గర కుష్ఠరోగి బాగుపడతాడు, ఒక దగ్గర చనిపోయిన ఒక కుమార్తె బాగుపడుతుంది, ఒక దగ్గర ఈరోజు వీళ్ళ కంఠత వాక్యాల పోటీ ఉంది. నా ముందే వీళ్ళు చదివేస్తూ ఉన్నారు. మీరు ఇంత గట్టిగా చదివితే ఎట్టరా బాబు? నేనేంటి ఇంకా పాటలు కాలేదనుకుంటున్నా నేను. సో ఇక్కడ 1 గుడ్డివాడు, 2 కుష్ఠరోగి, 3 చనిపోయిన ఒక చిన్నది, 4 మాట అలాగే నోరు మూగబోయిన వ్యక్తి, చివరిది 17వ అధ్యాయం చూస్తే ఆ రూపాంతరపు కొండ అనుభవం దగ్గర కూడా ఎవరికీ చెప్పొద్దు అన్న మాట ఆయన అంటము అనేది మనం చూస్తూ ఉంటాం. గమనించండి, దేవుడు యొక్క గుణలక్షణాన్ని మనం ఆలోచన చేస్తే ఈయనలాగా ఉండటానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. క్రైస్తవులము అన్న తర్వాత మనం మన ప్రభువును పోలి క్రీస్తు యేసునికి కలిగిన మనస్సు అనేది మనం కలిగి ఉండాలి అని మనం నేర్చుకుంటాం కదా. కనుక
ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన దేవుని యొక్క గుణలక్షణం ఏమిటి అని అంటే, ఒక మేలు చేస్తాడు, ఆయన యొక్క గొప్ప కార్యము అనేది చేస్తాడు. గొప్ప కార్యము చేసినప్పటికీ కూడా ఆయన వ్యక్తిత్వము అనేది ఎలాగుంది అని అంటే మరుగుగా ఉండటము అనేది ఇక్కడ చూస్తూ ఉంటాం. విశ్వాసులమైన మనం కూడా గమనిస్తూ ఉండాలి. స్థానిక సంఘంలో కానీ మనము ఒక మంచి వ్యక్తులంగా మనం కూడా మంచి మంచి పనులు మనం చేస్తూ ఉంటాం. కానీ మానవునికుండే ఒక లక్షణం, చెడ్డ లక్షణము అని నేను చెప్పను, కానీ మానవులలో ఉండే ఒక బలహీనమైన లక్షణం ఏమిటి అని అంటే, నేను బయటపడితే బాగుండు, నేను అందరికీ కనపడితే బాగుండు, నా పేరు అనేది అలా మారుమ్రోగిపోతే చాలా బాగుంటుంది అని అనుకుంటాం. ఒక మంచి పని చేసిన తర్వాత, లేకపోతే ఒక గొప్ప పని అనేది మనం చేసిన తర్వాత కూడా ఒకవేళ మన పేరు అనేది బయటికి రావటం లేదనుకోండి, హృదయం ఎలా ఉంటుంది? నిజంగా ఆలోచన చేయాలి. మనం ఒక మంచి పని చేసాం, లేకపోతే ఒక గొప్ప పని మనం చేసిన తర్వాత హృదయంలో అనుకుంటాం, మంచి పని చేశానులే, తెలియకుండా ఉంటే బాగుండు అని అనుకుంటాం. కానీ శరీరము అనేది ఎలాగుంటుంది అని అంటే, ఇండైరెక్ట్గా అయినా కూడా నేను ఈ మంచి పని చేశాను కదా, ఇది నేను చెప్పకపోయినా ఎవరి ద్వారా అయినా తెలిస్తే బాగుంటుంది అని మనం కోరుకుంటూ ఉంటాం. మన మానవత్వానికిను ప్రభు యొక్క మానవత్వానికి ఉన్న తేడా ఏమిటి అనంటే, ఆయన జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో ఎక్కడా తనకు తాను కనపరుచుకోకుండా మరుగ్గా ఉండి తండ్రి అయిన దేవుణ్ణి తాను మహిమపరుస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ప్రభు యొక్క లక్షణం ఏమిటి అనంటే, మరుగుగా ఉండి తండ్రి యొక్క చిత్తాన్ని తాను నెరవేర్చటం అనేది మనం చూస్తాం. ఆయనకు తన పేరు బయటికి రావాల్సినంత అవసరత అనేది తాను కోరుకోలేదు. మన దగ్గరకు వచ్చేసరికి ఎలాగుంటాము అంటే, ఎలాగైనా నేను చెప్పకపోయినా కూడా ఇండైరెక్ట్గానైనా ఏం కావాలి, కొంచెం తెలిస్తే ఏముంటుందంటే గర్వం అనేది రాదులే. కానీ వాక్యం తెలిసిన వ్యక్తులకు గర్వం అనేది రాకపోయినప్పటికీ కూడా ఏముంటుంది అంటే, ఈ శరీరం అనేది కొంచెం సంతృప్తి అనేది చెందుతుంది కదా. ఈ శరీరానికి ఏమొస్తుంది, మన పేరు చెప్పంగానే ఏమనిపిస్తుంది అని అంటే, పలానా అన్న ఇది చేశాడంట, పలానా అక్క, దీనికి ఎంతటికి మూల కారణం ఎవరో తెలుసా, పలానా అక్క, పలానా అన్న అని వాళ్ళు ఎప్పుడైతే బయట నుంచి థర్డ్ పర్సన్ నుంచి తెలుస్తుందో, అది మళ్ళీ మన చెవులోకి రాగానే మనకేమనిపిస్తుంది అంటే, అమ్మయ్య నేను చెప్పుకోకపోయినా కూడా ఏం జరిగింది అని అంటే, మొత్తానికైతే మన రేంజ్ ఏంటో బయట వాళ్ళకు అర్థమైందనమాట. కానీ ప్రభువు ఎంత రిక్తుడిగా తాను ఉంటున్నాడు, ప్రభు యొక్క గుణలక్షణం ఎంతగా తాను మరుగుగా ఉంటూ దేవుని యొక్క పని చేస్తూ ఉన్నాడు అనేది మనం గమనించి ఉండాలి. నిన్న ఒక సంఘటన జరిగింది, జోక్గానే చెప్తున్నాను, సీరియస్ కాదు. ఏమిటి అని అంటే, నిన్న తిమోతి ఉన్నాడు. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఈ సామాన్లన్నీ పిల్లలు తెచ్చిన తర్వాత ఇక్కడికి వాళ్ళందరూ ఇక్కడ పెట్టిన తర్వాత తిమోతి ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చున్నాడు మాతోనే. కూర్చొని సాయంత్రం వెళ్ళిపోతూ అన్న నేను వెళ్ళిపోవాలి, డాడీకి షుగర్ పెరిగితే మళ్ళీ షేక్ వచ్చేస్తుంది, వెళ్ళిపోయి డాడీకి టిఫిన్ ఇవ్వాలి అన్నాడు. ఏమన్నాడు? టిఫిన్ ఇవ్వాలి అని అన్నాడు. ఏం టిఫిన్ ఇస్తావు తమ్ముడు ఇప్పుడు వెళ్ళి అని అంటే, ఇడ్లీ ఇస్తానన్నా డాడీకి, గబగబా ఇడ్లీ తినేస్తారు, కొంచెం కూల్ అవుతారు అని అంటే, షుగర్ పెట్టుకొని నువ్వు ఇడ్లీ ఎందుకు ఇస్తావయ్యా అన్నాను. ఇంట్లో నా కొరకు అక్క చేసిన జొన్న కిచిడి ఉంటుంది, నాకు 3 months క్రితం నేను ఇదే బాగా తిన్నాను, పొద్దుట సాయంత్రం నాకు ఇదే పెడుతూ ఉండేది, నాకు వచ్చిన షుగర్ రివర్స్ అయిపోయింది తెలుసా అని చెప్పంగానే వెంటనే శ్వేతమ్మకు చెప్పాను, ఈ జొన్న కిచిడి ఏదైతే ఉందో అది కొంచెం అన్నకు పంపించు అనగానే పాప లేచింది, గబగబా జొన్న కిచిడి వేడి చేసేసి తిమోతికి ఇచ్చి పంపించింది. మేమేమో ఫుల్ బిజీగా ఉన్నాం, వాస్తవానికి పిల్లల పాటలు తయారు చేస్తూ ఉన్నాం, ఎడిటింగ్లో ఉన్నాం. నేనేమో ఈ కొంచెం లోనికి వచ్చేసి, పాపను ఎడిటింగ్ చేస్తూ ఉండు, నేను రేపు ఆరాధన వర్తమానం చూసుకోవాలని లోనికి వచ్చేసాను.
పంపించిన ఒక అరగంటకు ప్రభుదాస్ అన్న ఫోన్ చేశాడు. ప్రభుదాస్ అన్న ఫోన్ చేసి, శ్వేతమ్మా, జొన్న కిచిడి చాలా బాగుందమ్మా, ఇది తింటే షుగర్ తగ్గిద్దంట కదా, అసలు అద్భుతంగా ఉంది, అసలు చాలా బాగుంది అని అనగానే, అవునా అన్న, థ్యాంక్ యూ అన్న, అది అసలు వేడి తింటే ఇంకా బాగుంటుందన్నా అని మాట్లాడుతూ ఉండు. లోనున్న నాకు వాక్యం బైబిల్ చదువుతున్నాను, రాసుకుంటానే ఉన్నాను. అసలు కిచిడి పంపించింది ఎవరు? నా పేరు కొంచెం కూడా చెప్పట్లేదేంటి? ఆమె చెప్పకపోవడానికి గల రీజన్ చెప్తున్నాను. ఏంటి అని అంటే, ఆమె బిజీగా ఉంది. వాస్తవానికి ఆమె ఫాస్ట్గా బాగుంది అన్న, ఓకే అన్న, తినండి అన్న అనేసి చెప్పి పెట్టేసింది. చువుక్కుమంది, కొంచెం కూడా నా పేరు చెప్తే బాగుండేది అని. అది పెట్టిన 5 నిమిషాలకి తిమోతి ఫోన్ చేశాడు. శ్వేతక్క, కిచిడి సూపర్ ఉందంట, మా నాన్నకు బాగా నచ్చేసింది అని ఆయన సంతోషంగా ఫోన్ చేశాడు. ఆయన సంతోషంగా ఫోన్ చేసేసి అంటే, అవునా తమ్ముడు, ఫోన్లే, డాడీకి నచ్చింది, అది చాలు అంటుంది. మళ్ళీ రాసుకునేటోన్ని ఇప్పుడైనా నా పేరు చెప్పిద్దా అని చూస్తున్నా. ఆమె బిజీగా ఉంది వాస్తవానికి. మళ్ళీ ఫోన్లే నాన్న, మంచిది, అది వీలుంటే చెయ్యండి అని చెప్పేసి పెట్టేసింది. మళ్ళీ ఆమె పనిలో ఆమె ఉంది. ఫోన్లే, ఇది కిచిడి గురించి పెద్దగా ఫీల్ అవ్వాల్సిందే ఉంది అనుకున్నాను. అక్కడితో ఆగిపోతే బాగుండేది. దేవుడు మన శరీరాలను, మన ఆత్మీయతను ఎంతగా ఆయన టెస్ట్ చేస్తూ ఉంటాడు అని అంటే, మరో 5 నిమిషాలకి సుశీలక్క ఫోన్ చేసింది. అసలు ఆ జొన్న కిచిడి ఎంత పాపులర్ అయిపోయిందంటే, వైరల్ అయిపోయింది రాత్రికి రాత్రే. అమ్మ శ్వేతమ్మ, ప్రభుదాస్ అన్న కిచిడి పంపించావంట కదా ఎంతంత అంటే, ఇక కంప్యూటర్ పక్కన పెట్టేసి, ఇక కిచిడి బాగా నచ్చింది, ఇది జొన్న కిచిడి అని. ఏం లేదక్క, అది రాత్రి నానబెట్టాలి, పప్పు ఏమో పొద్దుట ఒక అరగంట ముందు పెట్టేసుకోవాలి, దీన్ని ఇలా తయారు చేయాలని 5 నిమిషాలు చెప్పింది. ఇప్పుడైనా నా పేరు చెప్పిద్దేమో అనుకుంటే చెప్పలే. మానవుడు ఏం కోరుకుంటాడు? పొగడత. మానవుని యొక్క శరీరం అనేది ఏం కోరుకుంటుంది అని అంటే, స్వతహాగా మనం బయటపడకపోయినా కూడా ఇండైరెక్ట్గా అయినా లోన్లో ఈ శరీరం ఏం కోరుకుంటుందంటే, నా గొప్పతనం అనేది, నేను చేసిన ఈ మంచి అనేది నలుగురికి తెలియాలి అని ఈ శరీరం అనేది కోరుకుంటూ ఉంటుంది. కానీ ప్రభు ఈ 5 అద్భుతమైన కార్యాలు చేసినప్పటికీ కూడా చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, జాగ్రత్త, దీని విషయం ఎవ్వరికీ చెప్పొద్దు అని ఖండితముగా ఆజ్ఞాపించను. ప్రభు దాన్ని సీక్రెట్గా ఉంచడానికి గల కారణం చూడండి, నేటి దినాలలో ఉన్న సేవకును, నాటి దినాలలో ఉన్న ప్రభు అలాగే అపోస్తులు చేసిన పరిచర్యకు చాలా తేడా ఉంది. వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఈ స్వస్థతల గురించి లేకపోతే ఇలాంటి కార్యాలు, కొంచెం అద్భుతమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చాలా తక్కువగా ఎంచారు వాళ్ళు. ఇది ఒక చిన్న భాగం మాత్రమే. వాళ్ళ మనసులో ఉండాల్సిన మెయిన్ ఏమిటి అని అంటే, దేవుని యొక్క సువార్త అనేది అందరికీ ప్రచురం చేయబడటము అనేది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరుగుతుంది అని అంటే, ఆయన స్వస్థతలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఏమన్నాడు అంటే, అయ్యా ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పొద్దు, అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇది కాదు, శరీరము అనేది బాగుపడటం కాదు, మారు మనస్సు అనేది మారటము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము అనేది ప్రభు గ్రహించి వాళ్ళ శిష్యులకు కూడా ఆయన అదే నేర్పిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే, నేను చెప్పిన ఈ 5 భాగాలలో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఒక్కళ్ళు కూడా మాట వినలేదు. ప్రభు మీరు చెప్పొద్దు అని అంటే వాళ్ళకంతకంతకు వెళ్ళి దేవునిని మహిమపరిచిరి. ప్రభు చేసిన కార్యం గురించి వాళ్ళు ఏం చేశారంట, గొప్పగా చెప్పుకోవటము అనేది స్టార్ట్ చేశారంట. ఆటంకం, మనల్ని మనం గొప్ప చేసుకోవటము అనేది ఒక ఆటంకం. వాక్యాన్ని పక్కన పెట్టేసి వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా వేరేది ఏదొచ్చినా కూడా అది పరిచర్యకు చాలా చాలా నష్టం. ఎందుకు ప్రభు దానిని మరుగ్గా ఉంచాడు అని అంటే, ఎవరు వచ్చినా ఇప్పుడు దేనికి వస్తారు అని అంటే వాక్యం వినటానికి రారు.
ఎవరొచ్చినా వాక్యము నన్ను సరిచేస్తుంది అన్న గ్రహింపులోకి రాకుండా అద్భుతాల కొరకు, ఆశ్చర్యమైన ఈ కార్యాల కొరకు వాళ్ళు వస్తారని దేవుడు వాళ్ళు చెప్పొద్దు అనంటే వాళ్ళు చెప్పారు. అందుకని ఏం జరిగింది అనంటే, ఆయన చూడండి అక్కడ ఉంటుంది కదా, 32, 34 వచనాలలో మనం చూస్తే, సరే వదిలిపెట్టేస్తే, ఇక్కడ ఏం జరిగింది అనంటే, ఆయన అరణ్యంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరణ్యంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పట్టణంలో ఉండకుండా వీళ్ళు పొద్దున్న లెగిస్తే వందల మంది ఇంటి ముందుకు వచ్చేస్తున్నారు అనుకొని పరిచర్యకు ఏం జరిగిందంటే వీళ్ళందరూ ఆటంకంగా ఉన్నారు. గమనించండి, దాని గురించి పక్కన పెట్టేస్తే ఇది ఆరాధన వర్తమానం కాబట్టి మన ప్రభువుని బట్టి మనం ఎలా ఆరాధన చేయాలి అనంటే, తనకు తాను ఎంతగా మరుగుగా ఉన్నాడో, తనను తాను ఎంతగా రిక్తుడిగా తనను చేసుకొని దేవుణ్ణి తాను మహిమపరిచాడో అనేది మనం ఆలోచన చేస్తూ ఉండాలి. సరే, ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఏం జరిగింది అనంటే, వాని కనులు తెరవబడెను అన్నమాట మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వీటన్నిటికి కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నట్లయితే, ఇలాంటి వింత అనేది ఎప్పుడు చూడలేదన్నారంట వాళ్ళందరూ. ఈ లోకంలో ఇలాంటి వింత, ఇలాంటి గొప్ప కార్యాలు ఇది వరకు మేము ఎన్నడూ చూడలేదే అన్న టాక్ అనేది బయటకు వచ్చేసింది. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనంటే, ఇక్కడ భౌతికమైన కన్నులు తెరవబడటం కాదు, కానీ మన జీవితం దగ్గరకు వచ్చేసరికి దేవుడు మన మనోనేత్రాలను వెలిగించినందుకు మనం ఏం చేయాలంటే, మన ప్రభువుని బట్టి మనము ఆరాధన అనేది మనం చేయాలి. మొట్టమొదటిది, గుడివాని దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనంటే, భౌతిక సంబంధమైన కనులు మాత్రమే కాదు, దేవుడు మనకు మంచి కళ్ళనిచ్చారు. దేవుడు ఈ సృష్టిని చూసే భాగ్యము అనేది మనకు దేవుడు అనుగ్రహించినందుకు మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. చాలామంది పుట్టుకతోనే గుడ్డి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తింటున్న ఆహారం కూడా ఎలాగుంటుందో వాళ్ళకి తెలియదు. బిర్యానీ తింటారు, పులిహార తింటారు, వైట్ రైస్ తింటారు. ఏమి తిన్నప్పటికీ కూడా వాళ్ళు తినే రంగు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు వేసుకుంటున్న బట్టలు కూడా మనకు తెలియదు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి దేవుడు చేసిన సృష్టి అంతనే చూసే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. భౌతికంగా మనకు నేత్రాలు ఇచ్చినందుకు మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేయాలి. రెండవది, మన మనోనేత్రాలు దేవుడు వెలిగించినందుకు కూడా మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేయాలి. ఇదొక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయంలో పౌలు గారు అగ్రిప్ప రాజు ముందు నిలబడి మాట్లాడుతున్న మాట మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి. గమనించండి, మన మనోనేత్రాలు ఎలా వెలిగించబడి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఎలా వారి కన్నులు తెరవబడ్డాయి అని అంటే, చూడండి, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాం. సాతాను అధికారంలో నుండి దేవుని వైపు మనం తిరిగాము. అంత మాత్రమే కాదు, విశ్వాసం చేత మనం పాపక్షమాపణ అనేది మనం పొందుకున్నాము. పరిశుద్ధపరచబడిన స్వాస్యములో దేవుడు మనల్ని ఉంచాడు అన్న మాటలు మనం గమనిస్తూ ఉంటుంటే, ఇవన్నీ ఎలా తెలిసాయి? ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దేవా నీవు ఈ విధంగా నా మనోనేత్రాలు మీరు తెరిచినందుకు వందనాలు అనుకుంటూ మనం ఏం చేయాలంటే, మన ప్రభువుని బట్టి మనము ఆరాధన అనేది మనం చేయాలి. రెండో భాగంలోకి మనం వెళ్దాం. చూడండి, మార్క్సు వార్త 1వ అధ్యాయం. మార్క్సు వార్త 1వ అధ్యాయము 43వ వచనం చూద్దాము. అయితే వాడు 43వ వచనం వెంటనే చదువుతారండి. వెంటనే కుష్ఠరోగం వారిని విడిచెను గనుక అప్పుడు ఆయన వాడు శుద్ధుడాయెను. పైన కూడా మంచి మాటలు ఉన్నాయి. చూడండి, 40వ వచనం చూద్దాం.
ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి. ఇక్కడ కూడా ప్రభు యొక్క గుణలక్షణం కనిపిస్తుంది, ఆయన కనికరపడి. గురుడివాడిని చూసినప్పుడు ఆయన కనికరపడి. మన దేవుడు ఎవరు అనంటే కనికరము చూపించే దేవుడు. ఇక్కడ కుష్ఠరోగం కలిగిన వ్యక్తి వచ్చాడు, ఇతడు కూడా ఎవరు అనంటే కుష్ఠరోగము కలిగిన ఇక్కడ కుష్ఠరోగిని స్వస్థపరిచిన తర్వాత ఆయన పక్షాన్ని కూడా కనికరం చూపించిన దేవుడు అని మనం చూస్తాము. అయితే ఆయన జీవితంలో స్వస్థత అనేది వచ్చింది. ఎలా వచ్చింది అనంటే ఇక్కడ చదివితే మీకు ఇష్టం ఉంటే అనంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే నాకు ఇష్టమే. చాలా మంచిగా అనిపించింది ఆ మాట చదువుతూ ఉంటుంటే, హార్ట్కి టచ్ అనిపించింది. ప్రభువు పాపములో నుండి మనల్ని విడిపించటం, చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొని రావటం, అపవాది యొక్క అధికారములో నుండి యేసువైపు మనల్ని తిప్పటం, అపరిశుద్ధతలో నుండి పరిశుద్ధమైన సన్నిధిలోకి, సమూహంలోకి మనల్ని చేర్చటం అనేది దేవునికి చాలా చాలా ఇష్టం. ఇది మీకు ఇష్టమా అనంటే దేవుడు చెప్తున్న మాట ఏమిటి అనంటే నాకు ఇష్టమే. ప్రార్థన చేశాడు, అతడు శుద్ధుడయ్యాడు. శుద్ధుడైన తర్వాత కూడా ఇతనికి కూడా చెప్పిన మాట ఏమిటి అనంటే ఎవరికి చెప్పొద్దు సుమి అన్నమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక శ్రేష్టమైన భాగం ఏమిటి అనంటే కుష్ఠరోగము అనేది పాపానికి సాదృశ్యంగా ఉంటుంది కదా. కుష్ఠరోగము అనేది పాపానికి సాదృశ్యంగా ఉంటుంది. సో ఈ రోగములో నుండి కూడా దేవుడు మనల్ని, ఈ పాప రోగములో నుండి మనల్ని ఇష్టపూర్తిగా ఆయన మనల్ని స్వస్థపరిచినందుకు ఏం చేయాలి అనంటే మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. తండ్రి అయిన దేవుడు బలవంతంగా పంపిస్తే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాలేదు. ఎవరు వెళ్తారు అనుకుంటున్న పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపూర్తిగా తాను భూమి మీదకి వచ్చేసి ప్రాణం పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించి ఇష్టపూర్తిగా సిలువలో తన రక్తాన్ని చిందించటం ద్వారా ఏం జరిగింది అనంటే మానవుల యొక్క పాపాలన్నీ, పాప రోగము అనేది క్షమించబడటము అనేది జరిగింది. కనుక మనం మనోనేత్రాలు ప్రభు వెలిగించినందుకు మనం ఆరాధన చేయాలి. మన పాప రోగాన్ని కూడా ఆయన ఇష్టపూర్తిగా మనల్ని క్షమించినందుకు కూడా మన ప్రభువుని బట్టి మనము ఆరాధన చేయాలి. పాపం చేత, అపరాధము చేత చచ్చిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఇలా బాగు చేసినందుకు మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేయాలి. మూడో భాగం యాయీరు కుమార్తె. యాయీరు కుమార్తె దగ్గర కూడా వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటాడు. అక్కడ కూడా తను చెప్పిన మాట ఏమిటి అనంటే ఏమన్నాడు ఆయన, ఎవరికి చెప్పొద్దు, ఆమెకు భోజనం పెట్టండి, అంతే. ఎవరికి చెప్పొద్దు, భోజనం పెట్టండి. మరణం దగ్గర మనం ఆలోచన చేస్తే చూడండి, ఇందాక చదివిన భాగం ప్రకారం ఆలోచన చేస్తే పాపం చేత, అపరాధం చేత చచ్చిన పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు మనల్ని తిరిగి బ్రతికించాడు. చనిపోవటం అని అంటే నిజంగా చనిపోవటం కాదు, నిజంగా చనిపోవటం కాదు. మనం పాపంలో ఉన్నాం, మన అపరాధంలో ఉన్నాం. ఆ విషయంలో మనం చనిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు, మనల్ని తిరిగి బ్రతికించాడు. అంత మాత్రమే కాదు, క్రైస్తవుల యొక్క నిరీక్షణ, మన విశ్వాసం ఏమిటి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత మూడో దినాన ఆయన ఎలాగైతే తిరిగి ఒక దినాన లేచాడో మనం కూడా చనిపోతాం, ఒక దినాన చనిపోతాం ఖచ్చితంగా, అందరము చనిపోతాం. కానీ మనకున్న నిరీక్షణ ఏమిటి అనంటే ఆయన ఎలాగైతే లేచాడో మనం కూడా మరణించినప్పటికీ కూడా మరణములో నుండి సజీవులుగా మనల్ని ఆయన లేపబోతూ ఉన్నాడు, మనల్ని సజీవులుగా లేపబోతూ ఉన్నాడు. కనుక ఈ మరణపు యొక్క అనుభవంలో నుండి జీవములోకి మనల్ని తీసుకొని వచ్చినందుకు మనం ఏం చేయాలంటే మన ప్రభువుని బట్టి మనము ఆరాధన అనేది మనం చేయాలి. నాలుగవది ఎక్కడ వింటున్నాము అనంటే మార్కు సువార్త 7వ అధ్యాయం చదివాం కదా. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే ఎవరున్నారు అనంటే ఒక పుట్టి మూగవాడు, అలానే చెవులు వినపడని వ్యక్తి ఉన్నాడు. అక్కడికి కూడా ప్రభు రావటం అనేది జరిగింది. 5వ అధ్యాయం ఆ భాగం కూడా చూద్దామా.
5వ అధ్యాయము 43వ వచనం కదా. జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఇదైపోయింది 7:36 అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. ఇది చివరిలో మనం కంక్లూడ్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఏం జరిగింది అనంటే, వారి చెవులు తెరవబడటం, వారి నోరు తిరిగి రావటం, వినుట ద్వారా విశ్వాసము అనేది కలుగుతుంది కదా. వినుట ద్వారా విశ్వాసము అనేది కలుగుతుంది. ఇందాక మనం చూసాం కదా, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయంలో పౌలు గారు అగ్రిప్ప అనే రాజుతో మాట్లాడుతూ ఉంటాడు కదా. తాను ఒకప్పుడు ఎలాగున్నాడు, హింసకుడును, దూషకుడును, హానికరుడును అని చెప్పుకుంటూ, నేను అధికారుల దగ్గర నేను పత్రాలు తీసుకొని మరి సంఘాన్ని నేను హింసించాలి అనుకున్నాను. అలా నేను బయలుదేరుతూ ఉంటున్నప్పుడు ఏం జరిగింది అని అంటే, సడన్గా నేను వెళ్తూ ఉన్నప్పుడు దమస్కు అనే మార్గంలో ఒక గొప్ప వెలుగు నా మీదకి వచ్చేసింది. నేను పడిపోయాను, నా కన్నులు కూడా గురితనం వచ్చేసాయి. 3 రోజుల తర్వాత చూస్తే ఒక దేవుని సేవకుడు నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అయితే లేడు అని నేను వాదిస్తూ ఉన్నాను. అపోస్తులు చేసే బోధ అంతా తప్పు అని నేను ఎప్పుడైతే వాదిస్తూ ఉన్నానో, చనిపోయిన వ్యక్తి తిరిగి లేపబడటము అనేది అసంభవము అనేది, ఆ పునరుద్ధానం గురించిన వాదన అనేది నేను ఎప్పుడైతే చెబుతూ ఉన్నానో, అవన్నీ అది ఏం జరిగింది అంటే, దేవుడు నా మనోనేత్రాలు అనేది వెలిగించటము అనేది జరిగింది. అగ్రిప్ప రాజుతో నేను ఎలా రక్షించబడ్డాను అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చీకటిలో నుండి వెలుగులోకి మనం ఎలాగొస్తాము అని చెబుతూ ఉన్నాడు. అపవాది యొక్క అధికారంలో నుండి యేసు వైపులోకి మనం ఎలాగొస్తాము అని చెబుతూ ఉన్నాడు. అపరిశుద్ధమైన జనము పరిశుద్ధమైన సమూహంలోకి యేసుక్రీస్తు ప్రభువు ఎలా తీసుకొస్తాడు అని అవన్నీ చక్కగా వివరిస్తూ వాళ్ళకి చెబుతూ ఉంటుంటే, లాస్ట్ అంటాడు, అమ్మో ఇక ఆపయ్యో అంటాడు ఆయన కదా. ఆపు, బాగా చెప్తున్నావు, నన్ను కూడా ఇంత సులువుగా క్రైస్తవుని చేసేద్దాం అనుకుంటున్నావా? చాలామంది బలవంతంగా తీసుకొని రావటం ద్వారా ఎవరు మారరు. మనలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం మనం ఎవరిని మనం బలవంతం చేయం, మీ ఇష్టం. ప్రభు కూడా ఆయన ఏంటంటే బలవంతంగా మన ద్వారా ఆరాధన చేసుకునే దేవుడు కాదు. బలవంతంగా ఆయన మనల్ని పిలవడు. మనకు ప్రభువు అర్థమయ్యేటట్టు ఆయన తనకు తాను కనబరుచుకున్నాడు. మన మనోనేత్రాలు వెలిగేటట్టు చేశాడు. నేను పాపంలో చనిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయన శిలువ కార్యం ద్వారా, ఆయన చేయటం ద్వారా నేను మరణములో నుండి జీవంలోనికి దాటాను అన్న సంగతి మనకు తెలిసింది. ఇదంతా ఎలా తెలిసింది అని అంటే, వినుట ద్వారా అది తెలిసింది. వినటం ద్వారా ఇదంతా తెలిసింది. పాప రోగములో నుండి దేవుడు నన్ను స్వస్థపరిచాడు అన్న సంగతి ఎలా తెలిసింది అంటే, వినటం ద్వారా తెలిసింది. కానీ అగ్రిప్ప రాజు ఏమన్నాడంటే, ఇక చాలు, ఇక ఆపేసేయి, నువ్వు నన్ను ఈజీగా మార్చేద్దాం అనుకుంటున్నావు కదా అని ఆయనతో మాట్లాడాడు. ఆలోచన చేయండి, ప్రపంచంలో చాలామంది మేధావులు ఉన్నారు, ప్రపంచంలో చాలామంది జ్ఞానం కలిగిన వ్యక్తులు ఉన్నారు, కానీ వారికి మనోనేత్రాలు వెలిగించబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు కదా, పరలోకం వైపు చూస్తూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే, పసిబాలురైన వీరికి నీ ప్రత్యక్షతను వారికి అనుగ్రహించినందుకు వందనాలు అనుకుంటూ దేవుడు మాట్లాడతాడు అక్కడ. కనుక ఇక్కడున్న మనమందరం ఒకసారి మన గురించి మనం ఆలోచన చేస్తే, ఇలా మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేయాలి. ఏంటంటే, చాలామంది విన్నారు, కానీ విన్న ప్రతి ఒక్కరు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. ఎందుకో మనకు తెలియదు. కానీ ఇక్కడున్న మన దగ్గరకు వచ్చేసరికి దేవుని యొక్క సువార్త అనేది మన దగ్గరకు వచ్చింది. దేవుడు మానవుడిగా వచ్చాడు, ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు, ఆయన అందరి పాపాల నిమిత్తం సిలువలో ప్రాణం పెట్టాడు, 3వ దినాన్న తిరిగి లేచాడు.
ఆయన ఆరోహణమయ్యాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, ఒక దినాన్న మళ్ళీ ఖచ్చితంగా తిరిగి వస్తాడు అనే మాట అనేది చాలామందికి ప్రచురం చేయబడింది. కానీ చాలామంది ఇదంతా ఒక నశించుచున్న వారికి ఇది వెర్రితనంలాగా ఉంది. కానీ ఆయన పిల్లలకు మాత్రం ఎలాగుంది? ఇది దేవుని శక్తిలాగా మనకు అనిపించింది. కనుక గమనించండి, ఎందుకు మనం ఆరాధన చేయాలి అనంటే, దేవా నా మనోనేత్రాలు తొలగించావు, పాపరోగంలో నుండి నన్ను విడిపించావు, మరణంలో నుండి జీవంలోనికి మీరు నన్ను తీసుకొని వచ్చేశారు. అంత మాత్రమే కాదు, మీ మాట విని దాన్ని అంగీకరించే విధంగా మీరు నా జీవితంలో చేసినందుకు వందనాలు ప్రభు అనుకుంటే మనం ఏం చేయాలంటే, మన ప్రభువుని బట్టి మనము ఆరాధన అనేది మనం చేయాలి. ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటుంటే, ఆ మార్కు సువార్త అంతా మనం గమనించుకుంటూ వెళ్తూ ఉంటుంటే, ఆయన మరుగుగా ఉండి చేసిన పరిచర్య అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే చివరిగా మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఏమిటి అనంటే, మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు చాలా ఉన్నాయి. మన వ్యక్తిగతమైన జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యాలు చాలా చాలా ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. 25వ అధ్యాయము. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. చాలామంది ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తున్నప్పటికీ కూడా, దేవుని యొక్క వాక్యము అనేది వెల్లడవుతున్నప్పటికీ కూడా ప్రభువును అర్థం చేసుకోలేని పరిస్థితులలో మనం ఉంటూ ఉన్నాం. ప్రభువును మనం అర్థం చేసుకోలేని పరిస్థితులలో మనం ఉంటూ ఉన్నాం. ఆఖరికి బాప్తిసం ఇచ్చే యోహాను కూడా శిష్యులను పంపించేమంటాడంటే, ఇంతకు ఆయన మెస్సయ్యేనేనా, ఎవరో కనుక్కో, నాకు ఎందుకో డౌట్ వస్తుంది అని అంటే, ఇది కూడా చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 20-22 వచనాలు చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 20-22 వచనాలు చూస్తే, 22కి వచ్చేద్దాం. 21 నుంచి ఆ గడియలోని ఆయన రోగులమును బాధలను అపవిత్రాత్ములు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డి వారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచు ఉన్నది. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చిన. చూడండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బీదలకు మీరు సువార్త ప్రకటించుడని చెప్పాను. బీదలకు మీరు సువార్త ప్రకటించుడని చెప్పాను. ఇక్కడ మొదటిసారిగా తను ఏమన్నాడంటే, తను బయటపడ్డాడు. ఖండితముగా ఆజ్ఞాపించను అన్న మాటలు మనం చూసాం. చెప్పొద్దు, ఇవన్నీ ఈ గొప్ప ఈ స్వస్థతల గురించి మీరు చెప్పొద్దు. మీరు చెప్పవలసి వస్తే ఏం చెప్పాలి? సువార్తను ప్రకటించుడే, సువార్తను ప్రకటించుడే. అయితే మనం చదివిన ఈ 5 భాగాలలో మీకు ఖండితముగా నేను ఆజ్ఞాపించుచూ ఉన్నాను, జాగ్రత్త సుమి అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు? ఆయనను ప్రసిద్ధి చేసిరి అన్న మాట మనం చూస్తూ ఉంటాం. ఆయన గురించి మరీ ఎక్కువగా చెప్పటం అనేది జరిగిందంట. ఒకడైతే డెకాపోలిలో అక్కడే ఉండిపోయాడు, ఇంటికి వెళ్లకుండా దేవుడు చేసిన మేలును ఆయన చెప్పుకుంటూ ఉండిపోయాడు. అంతే, చెప్పొద్దు అనంటే వీళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి దేవుని యొక్క సువార్తను మీరు ప్రకటించండి అన్న ఆజ్ఞ అనేది మనకి ఇవ్వబడినప్పుడు మనం ఎలాగున్నాము అనంటే, మనం ఇప్పటికీ ఆయన జీవితంలో మనకు చేసిన మేలులు చాలా ఉన్నాయి, మనం సాక్షిగా ఉండాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ ఆయన గురించి మనం సాక్ష్యం ఇవ్వటం లేదు. దేవుడు మన జీవితంలో చేసిన
ఆ రక్షణ కార్యాన్ని బట్టి మనం ఇతరులకు పంచుకోకపోవటము అనేది అన్నిటికంటే గొప్ప కార్యం, గొప్ప స్వస్థత ఏదైనా ఉంది అని అంటే ఒక మనిషి మంచిగా మారటం. ఈయన కళ్ళు వచ్చాయి, చనిపోయాడు. ఈయన కుష్ఠరోగం పోయింది, చనిపోయాడు. ఆయనకు చెవులు, నోరు వచ్చింది, చనిపోయాడు. వీళ్ళందరికీ భౌతికమైన స్వస్థత అనేది జరిగింది, వాళ్ళందరూ చనిపోయారు. కానీ మారు మనసు పొందిన వ్యక్తి చనిపోతాం, కానీ ఒక దినాన తిరిగి లేపబడతాం. మారు మనసు పొందిన వ్యక్తి ప్రభుతో పరలోకంలో యుగయుగాలు దేవుని సన్నిధిలో ఉంటాడు. మారు మనస్సు పొందని వ్యక్తి, పాప క్షమాపణ పొందని వ్యక్తి యుగయుగాలు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ అద్భుతమైన సువార్త మన చెవులలో పడింది. మనం త్రుట్టిలో మనం ఈ ప్రమాదాల నుంచి మనం తప్పించబడ్డాం. రాజులు, చాలామంది అధికారులు, చాలామంది ధనవంతులు నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు నన్ను వెంబడించు అని అంటే వ్యసన పడుతూ వాళ్ళు వెళ్ళిపోయాను అన్న మాట మనం చూస్తూ ఉంటాం. కనుక వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటున్నప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన ఈ ఆత్మీయ మేలును మనం గమనిస్తున్నప్పుడు ఎంత చక్కగా మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేయొచ్చు. కనుక మౌనంగా మనం ఉండొద్దు, మనము ఆయన్ని ప్రచురం చేయాలి. అంత మాత్రమే కాదు, మనం మౌనంగా ఉండకుండా మన జీవితాల్లో చేసిన ఈ 5 కార్యాలను బట్టి మనం ఏం చేయాలంటే మన ప్రభువుని బట్టి మనం ఆరాధన అనేది మనం చేయాలి. ఈ దేవుడు ఎలా ఉన్నాడు, ఈయన వ్యక్తిత్వం, ఈయన గుణ లక్షణం ఎలాగుంది అని అంటే షో చేసుకునేవాడు కాదు. మరుగుగా ఉండి పరిచర్య చేసిన వ్యక్తి, మరుగుగా ఉండి దేవుడంతటి ఆయనే, పరలోక వైభవాన్ని అనుభవించిన ఆయన, దేవదూతల చేత ఆరాధింపబడుతున్న ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎవడు వీడు అన్న మాటలు ఆయన అనుభవించాడు. మరియా యోసేపుల కుమారుడు కదా, వడ్రంగి వాడు కదా, వాళ్ళ అక్కలు వాళ్ళ సహోదరులు మనకు తెలుసు కదా, కరెక్ట్గా చదివితే వాడా. కానీ ఎప్పుడు నేను ఇంత అన్న గొప్పతనానికి తాను పోలేదు. ఇది దేవునిలో ఉండే ఒక అద్భుతమైన శ్రేష్టమైన లక్షణం. ఇది ఇందులో నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన కనికరము కలిగిన దేవుడు అని మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేయాలి. మన మనోనేత్రాలను వెలిగించిన దేవుడు, మన పాపరోగంలో నుంచి మనల్ని విడిపించిన దేవుడు, పాపం అపరాధం అనే దాంట్లో మరణం చేత బాధపడుతూ ఉన్నప్పుడు మనల్ని జీవింపజేసిన దేవుడు. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం సమయంలో మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేద్దాం. మౌనంగా ఉండొద్దు, ఆయన సువార్తను మనం ప్రచురం చేయాలి. మౌనంగా ఉండొద్దు, మన ప్రభువుని బట్టి, ఆయన చేసిన మేలును బట్టి, ఆయన గుణలక్షణాలను బట్టి మనం ఆరాధన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ఆరాధన చేసుకుందాం.